మస్కిటో సార్, సారీ. ఓ పెద్ద ప్రాజెక్ట్ని మనం మనలాంటి వేరే కంపెనీతో టైప్ అవుతున్నాం. ఓకే. ఈరోజు వాళ్ళతో మీటింగ్ ఉంది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అన్అఫీషియల్ మీటింగ్. అందుకే ఆఫీస్లో కాకుండా బయట ప్లాన్ చేసాం. ఓకే. మన టీం తరపున వెళ్ళు, వాళ్ళ టీం తరపున హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు వస్తారు. డీటెయిల్స్ నీకు వాట్సాప్ ఓకే చేస్తాను. సార్. దివ్య, ఆ? నీకు తోడుగా మన ఆఫీస్ బాయ్ని తీసుకుని వెళ్ళు. నీకు ఏదైనా అవసరం అయితే అక్కడ పనికి వస్తాడు. ఓకే సార్. సార్ ఎక్కడికి సార్? ఏమోరా, ఏదో కంపెనీతో టైప్ అంట. వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి నేనెందుకు సార్? అక్కడేవో చిన్న చిన్న అవసరాలు ఉంటాయిరా, అవి కూడా నేనే చేసుకోవాలా? ఈ టీలు అందించడాలు, కాఫీలు తెచ్చుకోవడాలు. సర్లే పదండి, ఆఫీస్లో ఉండి బోర్ కొట్టేసింది, ఎలాగా బయటికి వెళ్ళినట్టుగా ఉంటుంది. సరే పద. ఇదే మేడం అడ్రస్. ఓకే పద. వీళ్ళు ఇంకా రాలేదే. దిగు. సార్ వాళ్ళు రిచ్ కార్లో వచ్చుంటారు సార్, మనం ఏంటి సార్ బండి మీద? ఏం పర్వాలేదురా, ఇప్పుడు నీకోసం విమానం బుక్ చేయమంటావా? సర్లేండి, నేను బయట వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళి మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేయండి. బయట వెయిట్ చేసిన నువ్వెందుకు ఇంతవరకు రావడం? అదే ఆఫీస్లో ఉండిపోవచ్చుగా. నేను వచ్చి ఏం చేయాలి సార్? టీలు కాఫీలు అందించాలేంటి? ఇది ఆల్రెడీ కాఫీ షాప్ సార్, వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అరే, కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలో చూసి నేర్చుకోరా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో, హలో, నైస్ టు మీట్ యూ, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు కొలాబరేటింగ్ విత్ యూ అని నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, చూసి నేర్చుకోరా. సర్లేండి పదండి వెళ్దాం. పద. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? మరి మీరేంటి ఇక్కడ? కంపెనీ టైఅప్ మీటింగ్కి వచ్చా. నేను ఆఫీస్ టైప్ మీటింగ్కి వచ్చాను. ఓ, నన్ను మా సార్ తీసుకొచ్చినట్టు దీన్ని వాళ్ళ సార్ తీసుకొచ్చుంటారు. నీ డ్రెస్ ఏంటి ఎంత స్టైల్గా ఉంది? మరి మీ డ్రెస్ ఏంటి ఇంత చండాలంగా ఉంది? నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.